రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత కప్ గెలిచింది. కోహ్లీపై అభిమానం, కప్పే గెలవలేదన్న సానుభూతి అన్ని కలిసి వచ్చింది. గెలిచింది కూడా. ఆ టీం ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కానీ విజయోత్సవ ర్యాలీతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 3 లక్షల మంది స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇంతమంది ఎందుకు వచ్చారు? అసలు ఐపీఎల్ అనేది ఏంటి? యువతకు ప్రాధాన్యతలు, భద్రత, జాగ్రత్త తెలియడం లేదా? పానిజం, బానిసత్వం ఎందుకు? పానిజం జీవితాన్ని నాశనం చేస్తోంది. ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఆ దేశానికి వెళ్తే తండోపతండాలుగా ఫ్యాన్స్ రారు. న్యూజిలాండ్లోనూ అంతే. అమెరికాలోనూ క్రేజ్ ఉన్న ఆటగాళ్లు రోడ్డుపై కనిపించినా పెద్దగా పట్టించుకోరు. అలా అని అక్కడ ఆయా ఆటలకు ఆదరణ లేదని అనుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ క్రికెట్ను ఎంజాయ్ చేస్తారు. కానీ దాన్ని తమ జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి తెచ్చుకోరు. ఎవరి కెరీర్ల విషయంలో వారు బిజీగా ఉంటారు. కానీ మన దేశంలో ఏం జరుగుతోంది? యువత ఎవరో ఒకరికి అభిమాన బానిసలుగా మారి టైం వేస్ట్ చేస్తున్నారు. ఏ చిన్న పనికి మాలిన సెలబ్రిటీ వస్తున్నారని చెప్పినా తండోపతండాలుగా చూసేందుకు వస్తున్నారు. ఇంతకీ పని లేని వాళ్ళు ఉన్నారా అని ఆ సెలబ్రిటీ కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. మీ జీవితంలో మీరే హీరో. ఒకసారి ఎవరో ఏదో సాధించారని అతన్ని చూసేందుకు వెళ్ళడం, లేదా అభిమాన హీరో అని థియేటర్లలో చొక్కాలు చింపుకోవడం, లేదా రాజకీయ పార్టీ ర్యాలీలో పాల్గొనేందుకు ఆవేశపడడం వంటివి చేసే ముందు అసలు మన జీవితం ఏంటి? మనం చేయవలసిన పనులు ఏమిటి? చేస్తున్న దాని మీద ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఆ హీరో క్రికెట్ లేదా రాజకీయ నాయకుడు తన డ్యూటీని తాను చేసుకుంటున్నాడు. తన జీవితంలో తాను ఎందుకు కష్టపడుతున్నారు. ఆ స్ఫూర్తి మీలో ఎందుకు లేదో తెలుసుకోవాలి. వేరే వాళ్లకు జిందాబాద్లు కొట్టాల్సిన దౌర్భాగ్యమైన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. వాళ్ళ విజయాల నుంచి స్ఫూర్తి తెచ్చుకోవాలి. కానీ వారి విజయాలకు సంబరపడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జీవితం కాదు. మీరు ఎందులో తక్కువ? వాళ్ళు ప్రయత్నించి క్రికెటర్లు అయ్యారు, సినిమా నటులు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు. మీరు ప్రయత్నిస్తే మీకు ఇష్టమైన రంగంలో మీరు కూడా ముందుకు వెళ్ళవచ్చు. వాళ్లకు పానిజం, బాసిజం చేసుకుంటూ ర్యాలీలకు హాజరై సోషల్ మీడియాలో గొప్పగా చెప్పుకుంటూ టైం పాస్ చేస్తే జీవితానికి అర్థమేముంటుంది? బెంగళూరు జట్టు గెలిచింది. ఆ టీంలో అందరికీ కోట్లకు కోట్లు వస్తాయి. కానీ విజయోత్సవ ర్యాలీలో చనిపోయిన 11 మంది కుటుంబాలకు ఎవరు దిక్కు? గాయపడి ఇక పని చేయలేక నిత్యం నరకం చూసే వారి కుటుంబాలకు ఎవరు సహాయం అందిస్తారు? అలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఒక్కసారి ఆలోచించండి. ఎవరో విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం ఆపండి. మీ జీవితాలను మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే యువత బాగుపడుతుంది. యువత బాగుపడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది. కావాల్సింది ఇదే.